కస్టమర్ షర్ట్ ఇచ్చాడు. ఇది ఏ మార్క కూడా కస్టమర్కి ఏం లేదు, మనకు ఏం లేదు. దీంతో పాటు ఫ్రంట్ కూడా ఇక చిన్న చిన్న డాగ్స్ కూడా ఉన్నాయండి. దీన్ని క్లీన్ చేద్దాం. ఇక్కడ కూడా ఏదో మరి ఇక్కడ ఇళ్ళ కలర్ మార్క్ వచ్చింది. ఇది ఏంటి, మనం దీన్ని వాషింగ్ చేద్దామండి. ఇప్పుడు హాట్ వాటర్ తీసుకున్నానండి. 2 లీటర్లు హాట్ వాటర్, 1.5 లీటర్ వాటర్ అండి. ఇది ఒక 2 మూతలు హైపైప్ వేసండి. డస్ట్ లేపర్ అండి. డస్ట్ లేపర్కి ఒక 5 ml మురికి తీయడానికి. డైమండ్ పౌడర్ అండి, అంటే సర్ఫ్ ఒక సెట్ కాబట్టి మీకు ఇలాగ ఒక 5 నిమిషాలు ఉంచేద్దామండి. 5 నిమిషాలు ఉంచేస్తే స్టీల్ అనేది మనం నెక్స్ట్ వేరే ప్రాసెస్ చేద్దామండి. ఇది మార్క్ ఇంకా లైట్గా చూసారండి. దీని పేరు వైట్ క్లాత్ అండి. ఇప్పుడు దీని మీద వేస్తున్నాను. ఇది ఓన్లీ మీకు వైట్ బట్టలు మాత్రమే వాడాలండి, లేకపోతే కలర్ మీకు వైట్ వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు ఉంచేస్తే అలాగా ఆ డాగ్ లైట్గా మీకు పోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఆ ఇంగ్రీజ్ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ ఇంకా మీకు 20% ఉందండి. కదండి 90% పోయిందండి. మీకు 10% ఉంది. ఇది మీకు ఆరిన తర్వాత మీకు నేను మీద బాగా చూపిస్తానండి. అట్లా ఆరిపోయింది, మీకు ఆరిన చూపిస్తాను కదండి. ఇక బ్యాక్ సైడ్ చూడండి, ఎక్కడ చిన్న మరకలేదండి, క్లీన్గా ఉంది. చూస్తున్నారు కదా. అలాగే మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక ఈ భాగం